19 అధ్యాయంలో 6వ స్కందం మొత్తం 19 అధ్యాయంలో ఇది కొంచెం చిన్నది 5వ స్కందం కంటే. బట్ ఎక్కువ లీలలన్నీ ఉంటాయి. 5వ స్కందంలో మనకి వేదిక్ కాస్మాలజీ ఎక్కువ ఆక్యుపేషన్ అయిపోయింది సగం సగం అంతా కూడా. కానీ ఇందులో అన్ని లీలలే. 6వ స్కందం ఏంటంటే బ్యూటీ మొత్తం అన్ని లీలలు. మొత్తం అన్ని చోట్ల ఇంద్రుడు మనకి కనిపిస్తూనే ఉంటారు. ఒక అజామిల వృత్తాంతం తప్ప ప్రతి చోట మనం ఇంద్రుని తలుస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఇంద్ర భగవానికి జై హో. సో మొదటి 3 అధ్యాయంలో మనకి నామం యొక్క మహత్యం గురించి ప్రాముఖ్యం వస్తుంది. ఎందుకంటే పరీక్షణ్ మహారాజ్ ఇప్పుడు అడగబోతారు, అయ్యో నరకాల్లో అలా పడి ఏడుస్తారు కదా, మరి వాళ్ళకి ఏమో ఆప్షన్ లేదా? అప్పుడు నామం గురించి మహత్యం చెప్పడం కోసం మొదటి 3 అధ్యాయంలో ఏమిటది, నామ మహత్యం తెలియజేయటం కోసం అజామిల్ యొక్క వృత్తాంతం. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా పాపం చేస్తాడు, ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళాలి. ఆప్షన్ ఏంటి మనకి? ఎవరికైనా ఎక్సెప్ట్ ఏదైనా బయటపడడానికి ఉపాయం ఏంటంటే నామం. అది మొదటి 3 అధ్యాయాల్లో సారాంశం అన్నమాట. 4వ అధ్యాయం నుంచి మనకి 19 అధ్యాయం వరకు కూడా దక్ష ప్రజాపతి యొక్క సంతానం గురించి వస్తుంది. ఏదైతే మనకి 4వ స్కందం అంతా ఎవరి గురించి మాట్లాడుకున్నాం? స్వయంభూమని యొక్క సంతానం. ఎవరెవరి గురించి వచ్చింది 4వ స్కందంలో? దేవహూతి మాత, దేవహూతి కర్దముని యొక్క సంతానం గురించి వచ్చింది కదండి. అలాగే మన స్వయంభూమను యొక్క సంతానం ఎవరు? ఉత్తనపాదుడు, ధ్రువ మహారాజు, మళ్ళీ ధ్రువ మహారాజు యొక్క వంశీయులు కదండి. వేణుడు, ఋతు మహారాజు కదండి. మళ్ళీ అలా అక్కడ వరకు ఎక్కడ వరకు కంటిన్యూ అయింది? ప్రియవర్త మహారాజు ముందు వరకు ఎప్పుడు మళ్ళీ ప్రాచీన బర్హి ప్రచేతసుల వరకు కంటిన్యూ అయింది. తర్వాత మళ్ళీ ఎవరు లేకపోతే ప్రియవర్త మహారాజు వచ్చాడు. మళ్ళీ ప్రియవర్త మహారాజు యొక్క వంశీయుల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రియవ్రత మహారాజు గురించి చెప్పినప్పుడే ఆయన వంశీయుల గురించి చెప్పేసిన తర్వాత ప్రియవర్త మహారాజు యొక్క రథం ద్వారా తయారవబడిన ద్వీపముల వర్ణనంతా అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ మనకి వేదిక్ కాస్మాలజీ మొత్తం యూనివర్స్ అంతా ఏ విధంగా ఉన్నది అన్ని లోకముల గురించి వర్ణనంతా చెప్పారు మన సుఖదేవ గోస్వామి. సో ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది? అక్కడ ప్రచేతసుల యొక్క సంతానం దక్షుడు కూడా తపస్సుకు వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు ఎవరు లేరని ప్రియవర్త మహారాజుని తీసుకుని వస్తారు. ఇప్పుడు ప్రియవర్త మహారాజు వస్తారు, ఆయన పరిపాలిస్తారు. ఆ తర్వాత 2వ మన్వంతరం వేరే ఒక మను వస్తారు. 3, 4, 5 మళ్ళీ ఎవరు? ప్రియవర్త మహారాజు యొక్క సంతానమే, ఉత్తమ తామస రైవత. సో నెక్స్ట్ ఇప్పుడు 6వ మన్వంతరం మళ్ళీ దక్ష ప్రజాపతి చేస్తాడు. మళ్ళీ ఆయన తపస్సు చేసి వచ్చి మళ్ళీ పూర్వ వైభవం అంతా పొందుతాడు ఆయన ప్రజాపతి కింద. సో మళ్ళీ ఇప్పుడు ఆయన మంచి అద్భుతమైన సంతానాన్ని తీస్తాడు ఆయన. సో వాళ్ళ గురించి మనకి ఫస్ట్ 10,000 మంది అబ్బాయిలను కంటాడు. వాళ్ళందరినీ నారదుని ఆయన మార్గంలోకి తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత 1000 మంది మళ్ళీ అప్పుడు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇంక ఇలా కాదు అని చెప్పి 60 మంది అమ్మాయిల్ని కంటాడు ఆయన. వాళ్ళ నుంచే మొత్తం అంతా కూడా మళ్ళీ ఉత్పత్తి అనేది నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. సో ఈ విధంగా మొత్తం మనకి దక్షుడి యొక్క సంతానం గురించి 4 నుంచి 19 అధ్యాయాల్లో ఉంటుంది. సో ఎక్స్పెషల్లీ 7 నుంచి 9 అధ్యాయాల్లో మనకి ఏముంటుందంటే ఇంద్రుడు అలాగే ఈ యొక్క విశ్వరూప ఎవరైతే ఆయన బృహస్పతి పట్ల అపరాధం చేసినప్పుడు బృహస్పతి గురువు కింద ఉండనన్నప్పుడు మళ్ళీ విశ్వరూపుని పురోహితుడి కింద పెట్టుకుంటారు. మళ్ళీ విశ్వరూపుని సంహరిస్తాడు ఇంద్రుడు కదండి. సో అప్పుడు మళ్ళీ ఈ యొక్క విశ్వరూపుని సంహరించినందుకు అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈ యొక్క ఇంద్రుణ్ణి చంపబోయే వ్యక్తిని తయారు చేయబోయి ఇంద్రుడి చేతిలో చంపబడే వృత్తాసురుడు వస్తాడు కదండి. అప్పుడు మళ్ళీ వృత్తాసురుడు వృత్తాంతం 9వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు వృత్తాసుర వృత్తాంతమే. సో ఇక్కడంతా కూడా మనకి ఇంద్రుడు ఉంటాడు. మనకి 7వ అధ్యాయం నుంచి కంటిన్యూస్ గా మనకి ఇంద్రుడు ఒక సెకండ్ క్యారెక్టర్ కింద ఉంటారు అనమాట. సో మెయిన్ క్యారెక్టర్ తో పాటు సెకండ్ క్యారెక్టర్ కింద ఆయన కూడా మనకి అన్ని స్టోరీస్ లో ఉంటారు. సో ఈ విధంగా 14వ అధ్యాయం నుంచి మళ్ళీ చిత్రకేతు మహారాజు ఏ విధంగా పార్వతీమాత చేత శపింపబడతారు. చిత్రకేతు మహారాజే ఎలాగైతే కుమారులు వెళ్ళారో సంకర్షణ భగవాన్ దగ్గరికి, ఈయన కూడా సంకర్షణ భగవాన్ దర్శిస్తాడు చిత్రకేతు కూడా. అయినప్పటికీ ఏమవుతుంది? చిత్రకేతు మహారాజు ఎప్పుడైతే ఇలా అంతరిక్షంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, కానీ అప్పుడు పార్వతీమాత కోపం వస్తుంది. దాని కారణంగా శపింపబడతాడు. అప్పుడు మళ్ళీ ఆయనే వృత్తాసుడి కింద రావటం జరుగుతుంది. అందుకని వృత్తాసుడి యొక్క పూర్వ వృత్తాంతం ఏంటి? చిత్రకేతు మహారాజు. దాని వృత్తాంతం అంతా ఇక్కడ మనకి వస్తుంది. మళ్ళీ ఆ చిత్రకేతు మహారాజు యొక్క సంతానం లేనప్పుడు మళ్ళీ చిత్రకేతు మహారాజు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ లో 18, 19 అధ్యాయంలో మళ్ళీ ఇంద్రుడు దితిమాత
మళ్ళీ ఇంద్రుడికి దితిమాత మధ్య జరిగిన ఒకటి సంఘటన వస్తుంది. మనకు తెలుసు కదా, దితిమాత యొక్క గర్భంలో ఉన్న శిశువుని చంపడం కోసం ఇంద్రుడు వస్తాడు కపట బుద్ధితో కదా. మనకి ఆ విధంగానే మరుత్తులు వస్తారు. మనకున్న మరుత్తులు ఎలా వస్తారు? ఈ యొక్క దితి యొక్క సంతానమే. సో 49 మంది మరుత్తులు వస్తారు. యాక్చువల్గా దితిమాత ఒక మంచి పుత్రుడు, ఇంద్రుని చంపే శక్తిమంతుడైన పుత్రుడు కావాలని మంచి వ్రతం చేస్తుంది ఆవిడ. ఇంద్రుడికి ఆ విషయం తెలిసి ఆవిడ ఎప్పుడైతే తినేసి పడుకున్నప్పుడు ఆవలించిన అలా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఆ బిడ్డని చంపేద్దాం అనుకుంటే ఆ బిడ్డ అరుస్తూ ఉంటాడు, ఇంద్ర నీ వాడిని, నేను కూడా దేవతనయా అన్నే. అప్పటికే అరిసిస్తే ఏమవుతుంది, అప్పటికే 7 ముక్కలు చేసేస్తాడు. మళ్ళీ ఒక్కొక్క దాన్ని 7 చేస్తే మొత్తం 49 మంది అవుతారు. 49 మంది ఏడుస్తూ ఉంటారు, ఇంద్ర ఇంద్ర నీ సోదరులు అంటాలో మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అనుకుంటాడు. చంపినప్పుడల్లా 7 ముక్కలు అయితే వీళ్ళే నన్ను చంపేస్తారు అని చెప్పి సరే అని సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఎప్పుడైతే ఆవిడ డెలివరీ చేస్తుందో 49 మందితో పాటు ఇంద్రుడు కూడా బయటకు వస్తాడు. ఆవిడ అనుకుంటుంది, ఇంద్ర నువ్వెప్పుడు వెళ్ళావు లోపలికి? లేదు పిన్ని గారు, నేను మీ బిడ్డను చంపదామని వెళ్ళాను, కానీ ఈ విధంగా జరిగింది. అప్పుడు దితి కూడా ఒప్పుకుంటుంది, యాక్చువల్గా నేను సంతానం కనేది కూడా నిన్ను చంపుదామనే, బట్ ఓకే వీళ్ళందరూ నువ్వే తీసుకుని వెళ్ళని పంపిస్తుంది. అది ఇదన్నమాట మనకి లాస్ట్ 2 అధ్యాయంలో 18, 19. సో ఈ విధంగా ఈ అధ్యాయం ఈ విధంగా తెలుస్తుంది. ఈ అన్ని అధ్యాయాల్లో మనకు ఒకటే తెలుస్తుంది ఏంటి, భగవంతుడు శుద్ధ భక్తులనే కాదు మిశ్రమ భక్తులని కూడా రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు యాక్సిడెంటల్ గా వాళ్ళు ఉన్నత ఫాల్ డౌన్, పతనం అయిపోవటం అంటే ఏంటండి, మనకి ఉన్న స్థితి నుంచి పడిపోవటం. ఇప్పుడు 16 మాలలు చేసేవాడు 16 మాలల నుంచి ఒక రౌండ్కి పడిపోయినా పతనం అనే అంటారు. ఒక మాల చేసేవాడు ఒక మాల చేయటం మానేసిన వాడు పడిపోయాడనే అంటారు కదండి. సో మనం ఉన్న హైట్ నుంచి 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ పడినా పడిపోవటమే కదండి. ప్రతిరోజు మంగళహారతికి అటెండ్ అయ్యేవాడు మంగళహారతి మానేసి అంటే వాడి స్థితి నుంచి కొంచెం పడిపోయాడనే అర్థం. అలాగే ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది. అలాగే all these chocolates are sweet, but you are the sweet. ఒక్కటే అలాగే ఉంటుంది. అలాగే ఈ శుద్ధ భక్తులు కాకపోయినా మిశ్రమ భక్తులు, ఇప్పుడు ఇంద్రుడు కదండి, అజామిలుడు, వీళ్ళందరూ కొంచెం ఏదైనా శుద్ధ భక్తి చేయకపోయినా ఏదైనా కొంత భక్తి చేశారు. బై యాక్సిడెంటల్ గా వాళ్ళు ఏదైనా అపరాధం చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడు రక్షిస్తాడు అని మనకి ఈ యొక్క లీలల ద్వారా మనకు అర్థం ఉంది. అందుకని ఈ యొక్క స్కందం ఏంటి, పోషణం. ఈ స్కందంలో భగవంతుడు ఏ విధంగా రక్షిస్తున్నాడు అందరినీ, మన చిన్న చిన్న తప్పిదమ్ములు కూడా స్వామి ఏ విధంగా పక్కన పెట్టి మళ్ళీ ఆయన కరుణ మనకి ఇంకొక అవకాశం ఇచ్చి శుద్ధ భక్తి చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు, ఈ విధంగా రక్షిస్తూ ఉంటాడు. ఇది వివరణ మనకి వస్తుంది. చాలా చాలా ఎన్నెన్నో లెసన్స్ మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్, అజామిలుడు కొన్ని విషయాలు మనకు తెలుపుతాడు. ఇంద్రుడు లీలలు చాలా ఉన్నాయి కదా. ఇంద్రుడు బృహస్పతి మధ్య జరిగిన దాంట్లో కొన్ని తెలుసుకోవాలి, ఇంద్రుడు విశ్వరూప మధ్య జరిగిన దాంట్లో కొన్ని తెలుసుకోవాలి. అలా ప్రతి ఒక్క లీలలో, అలాగే ఇంద్రుడు దితి మధ్య జరిగిన దాంట్లో తెలుసుకోవాలి, ఇంద్రుడు వృత్తాసురు మధ్య జరిగిన దాంట్లో కొన్ని తెలుసుకోవాలి కదండి. ఆ విధంగా మనకు ఒక్కొక్క క్యారెక్టర్ కొన్ని విషయాలు నేర్పుతూ వెళ్తారనమాట. రైట్, ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం మొదటి అధ్యాయం.